పశువుల్ని కూడా ఖచ్చితంగా ఈరోజు పూజించి తీరాలి. ఎందుకు పశువుల్ని పూజించాలి అంటే, పూర్వము బ్రహ్మదేవుడు ఆయన చక్కగా మానవులందరినీ సృష్టించాడు, ప్రకృతిని సృష్టించాడు. ఈ మానవులకి ఏం తిన్నా సరే నీరసంగా ఉంటుంది, వాళ్ళకి శక్తి రావట్లేదు. మరి వీళ్ళ నీరసం తీయాలి, నేనే కదా సృష్టి చేసింది, వీళ్ళకి ఏం మంచి చేయగలను అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకు ఒక చిన్న ఆలోచన వచ్చింది బ్రహ్మదేవుడికి. అమృతం ఇద్దామా అనుకున్నాడు. ఒకవేళ కనుక అమృతాన్ని నేను వీళ్ళకి ఇచ్చినట్లయితే వీళ్ళు అమృతాన్ని అరిగించుకోలేరు, మానవులు అర్భకులు అని చెప్పి ఆయనే అమృతాన్ని తాగి ఆయన గోవుగా మారాడు. ఒక ఆవుగా మారి ఆవుగా భూమి మీదకి వచ్చి తన క్షీరము అనేటటువంటి అమృతము, ఆవు పేడ కానివ్వండి, ఆవు పాలు కానివ్వండి, ఆవు మూత్రం కానివ్వండి, ఆవు పెరుగు కానివ్వండి, ఆవు నెయ్యి కానివ్వండి, ఇవన్నీ బ్రహ్మస్వరూపాలు అని చెప్పి వీటన్నిటినీ చక్కగా మలుచుకొని అవి తీసుకోవడం వల్ల మనుషుల యొక్క నీరసం పోతుంది అని ఆ అమృతత్వాన్ని బ్రహ్మదేవుడు అందించాడు. కాబట్టి పశువులని మనం చాలా విశేషంగా